తెలుగుదేశం పార్టీ 36వ మహానాడుకు సర్వం సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాల్లో పార్టీకి దశ దిశ ఇచ్చే రాజకీయ వ్యూహం ఖరారు, జాతీయ పార్టీగా బలోపేతం, ఎన్నికల సన్నద్ధత వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. 3 రోజుల పాటు విశాఖలో నిర్వహించే ఈ కార్యక్రమానికి భారీగా కార్యకర్తలు తరలివస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని ఏటా 3 రోజుల పాటు నిర్వహించే పసుపు పండుగ మహానాడుకు విశాఖ పసుపు తోరణాలతో ముస్తాబైంది. ఉదయం 8:30 గంటలకు ప్రతినిధుల నమోదుతో ప్రారంభం కానున్న మహానాడులో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఫోటో ప్రదర్శనను సందర్శించి రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో చంద్రబాబు ప్రసంగిస్తారు. 3 రోజుల పసుపు పండుగలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 16 అంశాలు, తెలంగాణకు సంబంధించి 8 తీర్మానాలున్నాయి. 2 రాష్ట్రాలకు కలిపి 5 తీర్మానాలు చేయనున్నారు. ఏపీ సంబంధిత తీర్మానాల్లో ప్రభుత్వ విధానాలు, విజయాలను వివరిస్తారు. విభజన హామీల అమల్లో ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఇప్పటివరకు చేసిన సాయం, ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెస్తున్న విషయాలను ప్రస్తావించనున్నారు. ఇక రాజకీయంగా వైకాపా అభివృద్ధికి అడ్డు తలుగుతోందనే తీర్మానాన్ని చర్చకు పెట్టనున్నారు. తెలంగాణకు సంబంధించి తెరాస సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలు, ఆ రాష్ట్రంలో నిర్ణయాత్మక శక్తిగా మారేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిగే అవకాశముంది. దాదాపు 50,000 మంది ప్రతినిధులు మహానాడుకు రానున్నారని అంచనా వేస్తున్న పార్టీ వర్గాలు అందుకనుగుణంగా తెలుగు తమ్ముళ్లకు భోజన, వసతి ఏర్పాట్లు చేశాయి. ఉత్తరాంధ్ర ప్రత్యేక వంటకాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వైవిధ్యభరిత వంటకాలను తమ్ముళ్ల కోసం సిద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 13,557 మందిని, తెలంగాణ నుంచి 3,500 మంది ఇన్వైట్ చేయడం జరిగింది. వీళ్ళు కాకుండా అన్ఇన్వైటెడ్స్ కూడా వస్తున్నామని చెప్పని అకామిడేషన్ గురించి, లేకపోతే మిగతా వాట్ల ట్రాన్స్పోర్ట్ గురించి, వాటి గురించి కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మహానాడు చివర్లో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా లాంఛనంగా ఎన్నిక కానున్న చంద్రబాబు ఆ తర్వాత తమ్ముళ్లకు ముగింపు సందేశమిస్తారు.